హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు వ్లాగ్స్. ఏంటి సింధు మాట వినిపిస్తుంది కానీ సింధు కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఏం లేదండి, మా మామయ్య వాళ్ళ పాపకి స్కూల్లో ఇండిపెండెన్స్ డే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అంటే నేనైతే మెహందీ వేస్తున్నాను అనమాట. సింపుల్గా అనమాట. తనైతే కోఆపరేట్ చేయదండి, నిజంగా చెప్తున్నా. చాలా సతాయించిద్ది అనమాట. జస్ట్ సింపుల్ మెహందీ వేయడానికి కూడా నేను దగ్గర 15 మినిట్స్ బతిమలాడిన అమ్మాయిని కదలకు అని. ఇంకా తనైతే పెట్టించుకుంది. ఫైనల్లీ చాలా సింపుల్గా వేసేసాను. జస్ట్ 5 మినిట్స్లోనే అయిపోయిందండి. ఎక్కువ టైం కూడా తీసుకోలేదనమాట. ఎందుకంటే తనకు ఫస్ట్ ఓపిక ఉండదు. నాకు పెట్టే ఓపిక ఉన్న తనకు పెట్టించుకునే ఓపిక ఉండదనమాట. ఎవరైనా బేసిక్గా రాని వాళ్ళు ఎవరైనా, లేకపోతే మెహందీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంటుందండి ఎంత సింపుల్గా వేసుకోవచ్చు మనం మెహందీ అనేసి. కోన్ నేను ఎడ్జెస్లోనే పట్టుకుంటాను, ఎందుకంటే మనము దాన్ని హోల్డ్ చేసుకుంటూ హోల్డ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మరీ పైన పట్టేసుకున్న, మరీ కింద పట్టేసుకున్న పెట్టడానికి ఇబ్బందిగా ఉండిద్దండి. సో నేనైతే ఇలా పట్టుకుంటాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియో చూసేయచ్చండి మీరు. ఇంకా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ సబ్స్క్రైబ్స్ రావట్లేదు గైస్. ప్లీజ్ లైక్ టు షేర్ సబ్స్క్రైబ్ టు సింధు వ్లాగ్స్. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తుంటేనే కదా నేను మీకు ఇంకా కొత్త విషయాలు తీసుకొచ్చి నేను మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఎందుకు అంటే నా లైఫ్లో జరిగే ఎవ్రీ మూమెంట్ని నేను మీకు చూపిస్తానన్నాను కాబట్టి సో నేను మీకు అవన్నీ చూపిస్తున్నాను. మీరు ఇంకా లైక్స్ సబ్స్క్రైబ్స్ చేసుకుంటే డెఫినెట్గా నేను అప్లోడ్ చేసే ఎవ్రీ వీడియో నేను మీకు నోటిఫికేషన్ లాగా వచ్చిద్ది అనమాట. మీరు అప్పుడు చూడగలుగుతారు నా వీడియోస్ని కూడా. ఇంకా మొక్కల అప్డేట్స్ వీడియోస్ అడిగారు కదా గాయస్, సో నేను అవి నా ఛానల్లో పోస్ట్ చేశాను అనమాట. ఒకసారి చెక్అవుట్ చేయండి సింధు వ్లాగ్స్లో. మొక్కల అప్డేట్స్ అనమాట. మొక్కలు ఎలా పెరుగుతున్నాయి ఏంటి అనేసి నేను మీకు దాంట్లో పెట్టాను. ఇలాంటివి అయితే నేను చాలా ఫేస్ చేశానమాట. అంటే ఇలాంటివి అని చెప్తుంది ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను నార్మల్గా బ్యూటీషియన్ కోర్స్లో మెహందీ నేర్పిస్తారనమాట. కానీ నాకు అంతకు ముందు నుంచే మెహందీ వచ్చు. నేను దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా రావాలని కోర్స్లో కూడా నేర్చుకున్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు క్లయింట్స్ అయితే అండి కొంచెం మంది అయితే అసలు కోఆపరేట్ చేయరనమాట. ఒక్కొక్కసారి అవి తలుచుకుంటుంటే చాలా బాధ అనిపించిద్ది. చెర్రీకి పెడుతుంటే కూడా నాకు అలా విసిగిచ్చే క్లయింట్స్ గుర్తొచ్చారనమాట. కానీ ఈ ఫీల్డ్లో ఉంటే అవన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఒక క్లయింట్ నుంచి హ్యాపీగా రిసీవింగ్ ఉండిద్ది. ఒక క్లయింట్ నుంచి అసలు రిసీవింగ్ కూడా సరిగ్గా ఉండదు, సరిగ్గా పట్టించుకోరు, అట్లీస్ట్ వాటర్ కూడా ఇవ్వరనమాట. సో ఇలా కూడా ఉండిద్ది మన ఈ వర్క్ చేసేటప్పుడు. ఇంకా మా మామయ్య వాళ్ళ పాప మ్యాచ్యూర్డ్ ఫంక్షన్లో, శారీ ఫంక్షన్లో అండి నేను తనకి మెహందీ వేశానమాట. ఈ సింపుల్ మెహందీకి తను లిటరలీ 15 మినిట్స్ నాకు చుక్కలు చూపించింది కదులుతూ. నేను పెట్టనానంటే అలుగుతుంది. మళ్ళీ నాకే బాధ అనిపించి ఇంకా సరేలే కోఆపరేట్ చేసుకొని తన్ని నేనే పట్టుకొని నేనే పెట్టానమాట. ఇంకా తన ఫంక్షన్ రోజు అయితే నిజంగా మీరు నమ్మరు, అంత సతాయించింది అసలు మెహందీ పెడుతుంటే ఒక పక్క నిద్రపోతుంది, ఒక పక్క నుంచి కదులుతుంది, ఒక పక్క తింటుంది. మామూలుగా సతాయించలేదనమాట. తనకి షూట్ జరిగినప్పుడైతే నార్మల్గానే పెట్టానమాట. జస్ట్ ఫ్యాన్సీ లాగా పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే ఫంక్షన్ రోజుకైతే ఇంకా హెవీగా ఉండాలి కాబట్టి బాగా పెట్టేశాను అనమాట. ఇక్కడ మనకి ఎల్బో దగ్గర నుంచి బాగా ఫుల్గా పెట్టేశాను మెహందీ తనకి. ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తన వీడియోస్ నేను మీకు నా ఛానల్లో పోస్ట్ చేయాలంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫంక్షన్ వీడియోస్ అనేసి నేను మీకు అవి పోస్ట్ చేస్తానన్నమాట. తన షూట్ మాత్రం చాలా బాగా జరిగిందండి. ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా మీరు ఏమైనా నన్ను అడగాలనుకుంటే ఈ వీడియో కింద మీరు నాకు కామెంట్ చేస్తే డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తానన్నమాట. అది కూడా వీడియో రూపంలోనే. ఇప్పుడు మీరు నాకు లేకపోతే ఒక లెటర్ మీద మెహందీ వేయండి, లేకపోతే ఇలా ఒక ఆర్ట్ వేయండి అని చెప్తే నేను డెఫినెట్గా అది ట్రై చేస్తానన్నమాట. చేసి నేను అది నా ఛానల్లో మీకు పోస్ట్ చేస్తానండి. ఇదైతే సింపుల్గా బేసిక్స్ కూడా రాని వాళ్ళకైతే నిజంగా అండి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. జస్ట్ మనం ఇట్లా సర్కిల్స్ డ్రా చేసుకొని పైన ఫినిషింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మనం మెహందీ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఫినిషింగ్ కరెక్ట్గా ఇస్తే చూడ్డానికి కూడా బాగా ఉండిద్ది అనమాట మెహందీ డిజైన్. మనం ఇప్పుడు అలా వేసినప్పుడు కోన్ అలా చూస్తున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది చూడ్డానికి. వావ్, నిజంగా చాలా బాగుంది కదా ఫినిషింగ్ అని అనిపించింది అనమాట. మనము లోపల నుంచి పెట్టిన సింగిల్ డాట్ దగ్గర నుంచి కంప్లీట్గా అయిపోయే వరకు కూడా ఫినిషింగ్స్ ఇచ్చుకుంటే చాలా డీసెంట్గా కనిపిస్తుంది మెహందీ డిజైన్. ఇవి ఇంకా ఏమంటారు, మనకి బ్రైడల్ కానీ ఫ్యాన్సీ కానీ లేకపోతే అరబిక్ కానీ సింపుల్గా కానీ ఏది కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉండిద్దండి. మీరు ఏ మెహందీ డిజైన్ కావాలన్నా
మీరు ఒకసారి నన్ను మీ అకేషన్స్ వైజ్గా నన్ను కన్సల్ట్ అయితే డెఫినెట్గా నేను మీకు అది చేసి పెడతానమాట మీరు చూపించినట్టుగా. ఇప్పుడైతే తనకి చాలా సింపుల్గా వేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్లో పని చేసుకొని నాకు ఓపిక లేదు. సో ఇంకా ఎడిటింగ్స్ చేసుకోవాలని గుర్తొచ్చేసి సింపుల్గా వేసేసి పంపించానమాట. ఇంకా తను కూడా ఎలాగో కోఆపరేట్ చేయదనేసి కూడా ఫిక్స్ అయిపోయాను బ్రెయిన్లో నేను. ఇంకా తనకి పెట్టిన వేస్ట్ కోఆపరేట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా చాలే తనకి అనుకొని ఇంకా అలా పెట్టేశాను అనమాట. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా లైక్ కామెంట్స్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ లైక్ డూ షేర్ సబ్స్క్రైబ్ టు సింధు బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే మీరు నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తానన్నమాట. మీకు నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ కావాలో లేదంటే ఇంకా దేని మీద ట్రై చేయాలో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా మీకు అది వీడియో రూపంలో నేను చూపిస్తానండి. నేను ప్రీవియస్లో కూడా చెప్పానన్నమాట ఈ విషయం. ఇంకా నేనైతే ప్లాన్స్ అప్డేట్ కానీ నేను ర్యాండమ్గా లిప్ కలెక్షన్ కానీ కొన్ని వీడియోస్ చేశానన్నమాట. అవన్నీ నా ఛానల్లో ఉన్నాయి. మీరు అవన్నీ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇలాగే మా మామయ్య వాళ్ళ పాపకి ఎలా మెహందీ వేశానో మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కూడా నా దగ్గర అలాగే వేయించుకోవడానికి వస్తూ ఉంటారనమాట. సో నేను వాళ్ళకి కూడా పెడుతూ ఉంటాను. వాళ్ళకి ఛార్జెస్ ఏం చేయనండి. నేను బ్రైడల్స్ ఇలా ఏమైనా పెట్టినప్పుడు మాత్రం డెఫినెట్గా తీసుకుంటాను. అండ్ వన్ టైమ్ సింగిల్ టైం పెట్టిన వాళ్ళకి కూడా తీసుకోనండి. రెగ్యులర్గా పెట్టించుకుంటే డెఫినెట్గా తీసుకుంటానమాట. ప్లీజ్ లైక్ డూ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అయితే వరలక్ష్మి వ్రతం వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.